బీసీలకు అన్యాయం చేసేందుకు అన్ని పార్టీలు కుట్ర చేస్తున్నాయని బీసీ సంఘాలు ఆరోపించాయి. ప్రభుత్వం బీసీలను అణచివేస్తుంటే రాజకీయ పార్టీలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ హామీ ప్రకారం 55,000 కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం ముందు బీసీ సంఘాలు ఆందోళన చేపట్టారు. అనంతరం అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు యత్నించిన జేఏసీని పోలీసులు అడ్డుకున్నారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నిరసనలో బీసీ జేఏసీ చైర్మన్ జూజూల శ్రీనివాస్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పలువురు బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి నిరసనకు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు హామీ ఇవ్వడంతో పాటు తెలంగాణ రాష్ట్రం వస్తే బీసీల బతుకులు మారుతాయని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఇది 2014-15లో బీసీల కోసం 2,069 కోట్లు కేటాయించి అలా మిగిల్స్ గా తిన్నది 979 కోట్లు మిగిల్స్ గా తిన్నారు. ఆ తర్వాత 2015-16లో 2,173 కోట్ల రూపాయలు కేటాయించి 1,099 కోట్ల రూపాయలు మా సొమ్ము తిన్నారు ఈ రెడ్లు వెలమలు కలిసి. 2017-18లో 5,000 కోట్లు కేటాయించి 2,300 కోట్లు మా సొమ్ము తిన్నారు. ఇట్లా 2014-15 నుంచి 2023-24 వరకు 10,241 కోట్ల రూపాయల సొమ్ము మా బీసీల సొమ్ము, మా బీసీల రక్తం, మా బీసీల చెమటను దొంగతనంగా దొబ్బుక తిన్నాయి ఈ అగ్రకుల ప్రభుత్వాలన్నీ. కాబట్టి మా కోసం కేవలం బడ్జెట్ లో కేటాయింపులు చేసి వాటిని ఖర్చు పెట్టకుండా డ్రామాలాడి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని బీసీలను నయవంచన గురి చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ గన్ పార్క్ వేదిక నుంచి హెచ్చరిస్తా ఉన్నాము. నువ్వు ఇస్తావా దిగిపోతావా, నీది ఏదో ఒకటి చెప్పుదంతే. 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి, ఇస్తామని చెప్పి మీరే చెప్తారు, మీరే మేనిఫెస్టోలలో పెడతారు, మీరే అన్ని చెప్తారు. ఇవాళ తీరా మేము రిజర్వేషన్లు మాకు రావాల్సిన నిధులు అడిగితే మేము సీట్లు ఎక్కించినాం పార్టీ పరంగా, మీ బొంద మీద పెట్టుకోండి ఆ పార్టీ పరంగా టికెట్లు. రేపు పొద్దుగల ఖచ్చితంగా 2028లో బీసీ ప్రభుత్వం రాబోతుంది. చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ బీసీల కోసం అనేక రకాల హామీలు ఇచ్చి, అదేవిధంగా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలు 16 నెంబర్ పేజీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలని నమ్మి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి మరి 2 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా 6 నెలల్లో పూర్తి చేస్తా అన్నటువంటి ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయకపోగా మరి ఇక్కడ ఉన్నటువంటి మా బీసీ బిడ్డలైనటువంటి మా మంత్రులు కూడా అక్కడ ఏం చేస్తున్నారు అనేటటువంటి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి మా మంత్రులకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఏదైతే బీసీ సబ్ ప్లాన్ మీద రేపు 23 తారీఖు జరిగేటటువంటి మంత్రివర్గ సమావేశంలో తక్షణమే దాన్ని డిమాండ్ చేసి, అది కనుక సమావేశంలో తీర్మానం కాకపోతే మీరు బయటికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. లేని పక్షంలో మళ్ళీ మిమ్మల్ని అసెంబ్లీకి పోనిచ్చేటటువంటి పరిస్థితి ఉన్నదనేటటువంటి ఈ యొక్క 62% ఉండబడినటువంటి బీసీల సాక్షిగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అమరవీరుల స్థూపం సాక్షిగా మా యొక్క బీసీ బిడ్డలు హెచ్చరిస్తా ఉన్నాం. ఫస్ట్ మా పోరాటం మా బీసీ మంత్రుల మీదనే, ఆ తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం మీద. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మా బీసీ బిడ్డల యొక్క బాత్రూంలకు కేటాయించినటువంటి పైసలు కూడా ఖర్చు చేయనటువంటి దీనమైన స్థితిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర మంత్రివర్గాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రులు హెచ్చరించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీడీ కార్మికులకు కేటాయించినవి కావచ్చు, మా వృద్ధులకు, వితంతులకు ఇచ్చిన శానిటరీ కోసం కేటాయించినటువంటి నిధులు కూడా మరి ఖర్చు చేయకపోగా, మాకు సప్లాన్ అనేటటువంటి చట్టబద్ధత లేకపోవడంతో, మరి అవి క్యారీ ఫార్వర్డ్ కాకపోవడంతో అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి మా బీసీ సమాజం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలు ఇవాళ ఐక్యమై ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సిద్ధమవుతా ఉన్నాం. తక్షణమే ఏదైతే ఇచ్చినటువంటి హామీలు 6 నెలల్లో ఇస్తా అన్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫూలే మరి బీసీ సబ్ ప్లాన్ని తక్షణమే అమలు చేయాలి.